అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు నేనున్నాను ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు హెడ్ క్వార్టర్ కలెక్టరేట్ వద్ద. ఇక్కడ ఒంగోలులో వైసీపీ మహిళలు అదరగొట్టారు, భారీగా ర్యాలీ నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలను వివస్త్రలు చేసి దాడులు చేస్తుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని మహిళా జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ భవన్ దగ్గర నుంచి ర్యాలీగా వారు అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఒంగోలులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు విమర్శలు చేయడం జరిగింది. భారీగా ఇక్కడ విజువల్లో కనుక చూసినట్లయితే వైసీపీకి చెందినటువంటి మహిళలందరూ కూడా అంబేద్కర్ గారికి ఇక్కడ చూసినట్లయితే వైసీపీ మహిళలు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అక్కడి నుంచి వారు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈరోజు మనము కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు, ఆడవాళ్ళ మీద దాడులు కానీ, పిల్లల మీద అత్యాచారాలు కానీ, ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం రావడంతో స్టార్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అనే పేరుతోటి ప్రభుత్వం స్టార్టింగ్ నుంచే దాడులు స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా పెట్టినా కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా మన వాళ్ళైతే తీసిపోయి కేసులు పెట్టడం, వీడియోళ్ళు అయితే ఇలా జరిగే వాటిని అసలు భయం లేకుండా పోయింది జనానికి. ఆ భయం అనేది ఉంటే ఇలాంటివన్నీ దాడులు జరగవు. నిన్న గుంటూరులో జరిగిన దాడి కానీ, అలాగే మొన్న కావల్లో జరిగినవి కానీ, ఇలాంటివన్నీ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయా రాలేదనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. తెలిసినా కానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఇకపైన ఈ దాడుల్ని కొంచెమైనా భయం పెడితే మహిళల మీద దాడులు జరగకుండా ఉంటాయని మేము ఈరోజు ఈ జరిగే వాటి మీద వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము వెళ్ళాము, పరామర్శించాము. మా పెద్దలందరూ అతని మీద చర్య కూడా తీసుకున్నారు. మేము ఇలా చూస్తూ వదిలేయము. మేము పోయాము, మీడియాకి ఇయ్యలేదేమో కానీ పోయాము, పరామర్శించాము, హాస్పిటల్లో చూపించాము, అన్ని చేసి వచ్చాము. చేస్తారు, పార్టీ పెద్దలు ఉన్నారు, తగ్గ న్యాయం చేస్తారు. ఆ న్యాయం చేసాము. హాస్పిటల్లో ఖర్చు పెట్టి చూపించాము, అన్ని జాగ్రత్తగా చూసుకొని వచ్చాము. దానికి తగ్గ న్యాయం పెద్దలు ఉన్నారు, నిర్ణయం తీసుకొని న్యాయం చేస్తారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా విభాగం అంతా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని విచ్చేసి ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక ఎజెండా తోటి, ఒక హామీలు ఇచ్చి వచ్చారు. ఆ హామీలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు వారు చేస్తున్నది ఇంకొకటి అయిపోయింది. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న 15వ తారీఖున గుంటూరులో ఒక మహిళ మీద దాడి ఏ విధంగా చేశారో మనం అందరం చూసాము. ఆ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడే ఆ సిఐ గారు ఆ కంప్లైంట్ స్వీకరించి తగు చర్యలు ఏమన్నా తీసుకొని ఇద్దరిని పిలిపించి మాట్లాడుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఒక తెలుగుదేశం కార్యకర్తల కోసమే పనిచేస్తున్నట్టు, వారు అసలు వాళ్ళ ఇంటి దగ్గర బోరుకి ఈ టీడీపీ కార్యకర్తకి ఏం సంబంధము? అసలు వాళ్ళ సొంత బోరుకి ఇతనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఈ విధంగా అసలు వారి సొంత అసలు ఎక్కడ కూడా ప్రతి దాంట్లో డబ్బులు గుంజటమే సరిపోతా ఉంది. ఏదైనా ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానీ ఎప్పుడు ఇలాంటి కీచక పర్వాలు జరగలేదు. అసలు ఒక మహిళని రోడ్డు మీద బట్టలు లేకుండా అనేది అసలు మాకు అసలు ఆ మాట మాట్లాడటమే అసలు చాలా అవమానంగా ఉంది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రోజుకొక చర్య, మొన్న కావల్లో జరిగింది, అంతకుముందు కూడా కడపలోనూ అంతా వింత దారుణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ పెట్టినా కూడా గతం మన జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇలాంటి దారుణాలు ఎప్పుడు చూడలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నామంటే 5 సంవత్సరాల పిల్లలు కాదు, 60 సంవత్సరాల ముసలి వాళ్ళు కాదు, అలాంటి వాళ్ళని మానభంగాలు చేయటం, హత్యలు చేయటం ఘోరంగా చేస్తున్నారు. ఇదే పరిస్థితి నిన్న నిజంగా నేను వీడియోలో చూశాను. వాళ్ళు అటు వెళుతూ ఉన్నారు, ఇంకో 2 ఎదురొచ్చారు. ఆ వచ్చే వాళ్ళని అసలు చీర పట్టి లాగేసి మొత్తం రోడ్డు మీద నిజంగా అసలు బట్టలు లేకుండా అంత దారుణంగా చేశారు. అంటే ఈ టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతుందా? అదే
జరుగుతున్న దాడులను పిల్లలపై జరుగుతున్న దాడులను మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను మహిళలపై జరుగుతున్న హత్యలను ఆడబిడ్డల రక్షణకై పోరాడదాం. ఆడబిడ్డల రక్షణకై మహిళలపై జరుగుతున్న హత్యలను, మహిళలపై జరుగుతున్న దాడులను, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను